మరి పవన్ కళ్యాణ్ అంశం. ఏపీలో వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అధిక ధరలకు మద్యం అమ్మడం చట్ట విరుద్ధమని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు జరగాలని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ₹1 ఎక్కువ పైసలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను దోచుకునే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని అన్నారు. మద్యం దుకాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అక్రమాలకు పాల్పడే దుకాణదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. వినియోగదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మద్యం విక్రయాల్లో పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం రెడ్డి అందిస్తారు. ఓవర్ టు యూ సార్. జాన్సన్ కాస్త ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఇది. ఎందుకంటే ఆ ట్వీట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం ఏం చేశారంటే, ఆయన డైరెక్ట్గా ట్వీట్ చేయలేదు. అంటే ఆయన అఫీషియల్ హ్యాండిల్ నుంచి కాకుండా డిప్యూటీ సీఎంకి సంబంధించిన ఆఫీసు హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఎంఆర్పీ ధరలకు మించి ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అలా ఎవరైనా సరే కలెక్ట్ చేస్తే అది తప్పు, దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అనే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొదటిది అది ఆయనకు సంబంధించిన మంత్రిత్వ శాఖ కాదు. ఎందుకంటే ఎక్సైజ్ అలాగే మద్యానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ ఎవరి దగ్గర ఉంది, కొల్లు రవీంద్ర దగ్గర ఉంది. ఈయన ఎందుకు చేశారు ఇది అర్థం కావట్లేదు. సరే పోనీ కనీసం దీన్ని హోంశాఖకు సంబంధించిన అంశంగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు హోంశాఖకు సంబంధించింది కాబట్టి ఒకవేళ సరే ఆయన ఎవరో ఉన్నారంటే ఆ హోంశాఖకు సంబంధించిన మంత్రిత్వ శాఖ మంత్రి ఆమె కూడా ఇది సంబంధం లేదు, ఈయనకు సంబంధం ఇస్తే అసలే లేదు. సో ఈ రెండు అంశాలను మొదటి చూద్దాం. ఇక్కడ ఆయన ఏవైతే చెబుతున్నారో ఆల్రెడీ జరుగుతాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎంఆర్పీల రేట్లకు మించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే వాళ్ళ కంప్లైంట్ చేయడానికి ఒక కంప్లైంట్ నెంబర్ ఉంది, కంప్లైంట్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారు. ఇది ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు అనేది ఇప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న ఏంటి. ఇప్పటిదాకా వైసీపీ ఒక ఆరోపణ చేస్తూ వచ్చింది. ఆరోపణ ఏంది? మొదటిది కల్తీ మద్యం అన్నది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేశారు, తద్వారా కోట్లాది రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మొదటి ఒక అంశం. రెండోది ఏంటి, మద్యం రేట్లు పెరగడానికి కారణాలు రెండు అంశాలు. మొదటిది ఎవరైతే యాక్చువల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా లోకల్గా ఉన్న లీడర్లు, టీడీపీ లీడర్లు, జనసేన లీడర్లు, ఎవరో ఒక లోకల్ లీడర్లు దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కమిషన్ల కోసము ఆ కమిషన్లను మీరు యాడ్ చేసి మీరు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చారు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. దాంట్లో ఇద్దరు ఉన్నారు, అంటే టీడీపీ ఉంది, జనసేన, ఇద్దరూ కలిపి అలాంటి ఒక అవకాశాన్ని కల్పించారు. దాని కారణంగానే ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముకుంటున్నారు. ఇవి కాదని మూడో అంశం ఏంటి, ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల్లో ఇక్కడ ఉన్న రేట్ల కన్నా ఒక ₹50 ఎక్కువ అమ్ముకోవడానికి స్కోప్ ఉంటుంది, దాంట్లో ఒక ₹20 స్థానిక ప్రజాప్రతినిధులకు లేకుండా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ఇస్తారు అన్నది మాట్లాడుతుంది. ఇవన్నింటినీ కూడా ఒక్క దెబ్బతో ఒక్కదాన్ని ఆయన కన్ఫర్మ్ చేసేసినట్టుగా ఇప్పుడు వైసీపీ ప్రచారం స్టార్ట్ చేసింది. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్మకపోతే అలాంటి కంప్లైంట్ ఆయనకు రాకూడదు. అలాంటి కంప్లైంట్ వచ్చింది కేవలం కాకినాడ జిల్లాలోని ఒక ప్రాంతం నుంచే అయితే కేవలం ఆ ఒక్క షాపు గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకున్న వ్యవస్థ కానివ్వండి, లేకపోతే ఆయనకున్న సాన్నిహిత్యంతో ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాగో ఇవాళ జరుగుతుంది ఏది మన క్యాబినెట్ మీటింగ్, అక్కడ చెప్పొచ్చు వీళ్ళని కంప్లైంట్లు వస్తే చూసుకోండి అని చెప్పి. అలా కాకుండా రెండు కాకుండా ఆయన అఫీషియల్గానే ఇలాంటివి జరుగుతోంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయండి, కంప్లైంట్లు చేయండి, మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా ఆయన ఒక ఇండికేషన్, అందులో ముఖ్యంగా వైసీపీకి అనుకూలమైన ఇండికేషన్ ఇచ్చారు. ఆ ఇండికేషన్ ఏంటి అంటే, అవును ఎక్కువ రేట్లకు ఎంఆర్పీలకు అమ్ముతున్నారు, అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మేము దాని మీద చర్యలు తీసుకోండి. ఈయన హీరో అయ్యే క్రమంలో మిగిలిన వాళ్ళందరినీ కూడా విలన్లో జోకర్లో చేశారు అనుకోలేదు. ఎందుకంటే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి దాన్ని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎంతో కొంత కనెక్టెడ్గా ఉన్న హోమ్ మినిస్టర్ పనిచేయట్లేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మీ ఇద్దరు చేయకపోతే నేను దాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చూసారా అనే విధంగా ఒక ట్వీట్ వేశారు. దీని ద్వారా వైసీపీకి ఇంకొక ఆయుధాన్ని ఇచ్చారు. మొదటి నుంచి వైసీపీ చెప్తుంది ఏంటి, 2019 ఎన్నికల కన్నా ముందు మేము మద్య నియంత్రణ చేస్తాము, వీలైతే మద్యాన్ని పూర్తిగా నివారించేందుకు దాన్ని పూర్తి స్థాయిలో ఆపేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సరే వాళ్ళు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. వాళ్ళ సమయంలో కల్తీ మద్యం వచ్చింది, దాని విధంగా చాలామంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, రేట్లు ఇష్టానుసారం పెంచేశారు. ఆ కారణంగా ఇవాళ వైసీపీ అధికారం కోల్పోయి ఇవాళ విపక్షంలో ఉంది. అదే మనం కూడా చేస్తామని చెప్పి చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఆ కారణంగా ఆయన తీసుకున్న ఒక స్టెప్పు, ఆయన చేసిన ఒక ట్వీటు వైసీపీకి బలాన్ని ఇవ్వడంతో పాటు సంబంధం లేని శాఖలోకి మీరెందుకు పోతున్నారు స్వామి అని చెప్పి క్వశ్చన్ చేసేలాగా అయిపోయింది. డిప్యూటీ సీఎం హోదా అన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలి.
అది రాజ్యాంగపరంగా ఉన్న రాజ్యాంగ పరిమితుల్లో ఉన్న పదవి కాదు. కేవలం అది పరిపాలన కోసము రాజకీయంగా క్రియేట్ చేయబడిన ఒక పదవి. ఒక్క పర్సన్ ఎవరు ముఖ్యమంత్రి కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా మంత్రివర్గంలోని సహచరులే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇస్తారు. అలాగే ఈయన కూడా పోర్ట్ఫోలియో ఉంది. ఏది అటవీ శాఖ పోర్ట్ఫోలియో ఉంది, గ్రామీణ శాఖ ఉంది. అలాంటి శాఖలు ఉన్నప్పుడు అసలు డిప్యూటీ సీఎం అన్న ఒక పదవే లేదు. ఆ కేవలం అది రాజకీయ కారణాలతో క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈయన సీఎం తర్వాత నేనే సీఎం అన్నట్టుగా ఈయన ఇలాంటివి చేసేసి వేరే దాంట్లోకి ఏలు పెట్టేశారంటే అది ఒక కొత్త సమస్యకి దారితీస్తుంది. కాకినాడలో ఎక్కడో వచ్చిన ఒక కంప్లైంట్ దాని కారణంగా జరిగిన పరిణామాలు మనం చూసాము. ఇలాంటిది ఒకటి గతంలో ఒకటి చేశారు. ఏది భీమవరం దగ్గర ఎవరో డిఎస్పీ దగ్గరుండి తప్పు చేయిస్తున్నారు, దగ్గరుండి ఆయన పేకాట ఆడిస్తున్నారు, నాకు కంప్లైంట్ వచ్చింది, ఆయన మీద చర్యలు తీసుకున్నారు. వెంటనే RRR బయటకు వచ్చారు. ఏది రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి లేదు ఆయన చాలా మంచోడు, మీకు ఎవరు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పన్నారు. కుదరల తర్వాత ఆయన్ని బదిలీ చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారా లేకపోతే రఘురామకృష్ణరాజు తప్పు మాట్లాడారా? ఫైనల్గా రిపోర్ట్ చూస్తే మాత్రం ఆయన అక్కడి నుంచి బదిలీ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని అనుమానం వచ్చేలాగా అదే సందర్భంలో RRR తప్పు మాట్లాడారని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళేలాగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడే మళ్ళీ రెండోసారి కాకినాడలో ఒక దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది అని అర్థం వచ్చేలాగా ఈ ట్వీట్ వేశారు. దీన్ని ఇప్పుడు 100% యూజ్ చేసుకుంటుంది వైసీపీ. దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మేము ఎవరో కాదు, రేట్లు ఎక్కువ అమ్ముతున్నా చూడండి అని చెప్పి. ప్రజలకు తెలియదు అని కాదు. ఎందుకు అంటే ప్రజలు అక్కడ ఎవరైతే తాడానికి వెళ్ళారో వాళ్ళు MRP మీద 10 రూపాయలు 20 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళందరూ ఒక మంచి ఫ్రెండ్లీ నేచర్లోనే తాగే వాళ్ళ రూపాయి ఎక్కువ పోతే పర్లేదు అనుకుంటున్నారు, కొనేవాళ్ళు ఈ రూపాయి తీసుకెళ్ళిన వాళ్ళకి ఇవ్వక తప్పని పరిస్థితి అని చెప్పేస్తున్నారు. కాబట్టి అయిపోయింది. అది కాకుండా ఎవరైతే నేను చెప్పినట్టుగా బెల్ట్ షాపులకి వెళ్తే బెల్ట్ షాపులు ఎలాగో ఎక్కువ రేటుగా అమ్ముతారని అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ ఎవరి మధ్యలో డిస్కషన్ ఉండదు, అక్కడ కాంట్రవర్సీ అసలే లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు వేసిన ట్వీట్ ఒక రకంగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వాన్ని ఒక స్టెప్ వెనక్కి తగ్గేలాగా లేదా ఆ బ్యాక్ స్టెప్కి వెళ్ళేలాగా అది చేసింది అన్నది మాత్రం మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ కారణంగా దీనికి సమాధానం మళ్ళీ ఇప్పుడు అటు కొల్లు రవీంద్ర చెప్పుకోవాలి, ప్రభుత్వం అధినేత చెప్పుకోవాలి. అవన్నీ జరిగే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా వైసీపీ మరొకసారి అస్త్రంగా మార్చుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఇలాంటి ట్వీట్లు వేసేటప్పుడు కనీసం ఆయన ఆఫీస్ నుంచి ఇలాంటి ట్వీట్లు వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, అది మనము వేసిన దానివల్ల లాభమా నష్టమా అది కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే అది ప్రభుత్వానికి కూడా నష్టం చేస్తుంది. ఆ విషయం మీద వారిని తెలుసుకోవాలి. రైట్ సార్, 2 ప్రధాన అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.